ఇంకేముంది ఇదిగోండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. అదిగోండి హెడ్‌ఫోన్స్ వచ్చేసినాయి. ఇదిగోండి సిస్టమ్స్ రెడీ అయిపోయినాయి. అని చెప్పేసి చాలామంది ఇప్పటికి హడావిడి చేశారు. చాలామంది కూడా ఆశపడ్డారు. అయితే ఈ ఏపీ కౌశలం సర్వే ద్వారా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి ఈ రిటన్ టెస్ట్‌లు, ఈ ఇంటర్వ్యూలు ఇయన్నీ మ్యాండేటరీ అని కొంతమంది రీచ్ చేశారు. సో, యాక్చువల్‌గా జరిగిందేంటంటే, ఇప్పుడు సచివాలయాలకొచ్చేసరికి పైనుంచి ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది. త్వరలో ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. రెడీ అవ్వండి, సిద్ధం చేసుకోండి అని చెప్పేసి. సో, చేశారు. ఆగస్ట్ పాయే, సెప్టెంబర్ పాయే, అక్టోబర్ పాయే, ఇప్పుడు నవంబర్ కూడా వచ్చింది. మళ్ళీ ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నవంబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. మరి పోయిన వారమే ఇంకేముంది ఈ రిటన్ టెస్టులు ఉంటాయి, ఇంటర్వ్యూ ప్రాసెస్లు ఉంటాయి అని చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కాదు కదా, దానికి సంబంధించిన ఒక్క అప్డేట్గా అఫీషియల్గా అయితే రాలేదు. ఛానల్స్ ద్వారా వచ్చినాయి. సచివాలయాలకు ఇంటిమేషన్ వచ్చింది మాత్రం నిజం. ఈ హెడ్ ఫోన్లు, సిస్టమ్స్ ఇవన్నీ కూడా పోయిన జూన్లో టెస్ట్ కోసం పెట్టారే గోదావరి జిల్లాలో, అప్పటి నుంచి కూడా అవి అలాగే ఉన్నాయి. మరి మనం మధ్యలో ఒక్కసారి రెండో వీడియోలోనో ఒకటో వీడియోలోనో సరే గుర్తులేదు కానీ మనం మాట్లాడుకున్నాం. ఈ సంవత్సరానికైతే ఖచ్చితంగా అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించిన అప్డేట్ అయితే ఉండదు, కొత్త సంవత్సరంలోనే కండక్ట్ చేసేదానికి ఉంటుంది అని చెప్పేసి కొంతమంది నవ్వారు. ఇంకొక నెల పోతే ఈ నెల కాకుండా కొత్త సంవత్సరం కూడా వచ్చేస్తుంది. మొత్తం మొత్తానికి మనం అనుకున్నదే నిజమైంది కదా, ఈ సంవత్సరానికి ఏమీ లేకుండా పోయింది. అంటే ఇక్కడ సర్వే చేసిన దాని ప్రకారం 28 లక్షల మంది వచ్చారు. ఇంకా సర్వే చేయమంటున్నారు కదా, మరి ఇంతమందికి అంటే ఎక్కడి నుంచి ఇది అవుతారు? అందుకనే ఎక్కడికక్కడ జాబ్ మేళాలు నిర్వహించండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. అది మీకు తెలుసో తెలీదో, ఎక్కడ చూసినా కూడా జాబ్ మేళాలే పెడుతున్నారు. ఏ ఊరికి ఆ ఊరు. అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఏదో డిగ్రీ కాలేజ్ తీసుకొని జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు, ఖాళీగా ఉన్న కాలేజీలు చూసుకొని. సో ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించింది అయితే ఈ సంవత్సరానికి ఉండదంటే గ్యారెంటీగా కొత్త సంవత్సరంలోనే ఏమన్నా కండక్ట్ చేసేదానికి ఉంటుంది. ఇస్తారు, కాకపోతే కొంచెం సమయం పట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే కొంతమంది ఏం పెడుతున్నారు, వీళ్ళకి మాత్రమే రిటన్ టెస్ట్ అంట, వీళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి. కొంతమంది అసలు ఎగ్జామ్స్ ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూయే ఫేస్ టు ఫేసు. కొంతమంది ఏమో ఈ రిటన్ టెస్ట్ పెట్టి కంపెనీ వాళ్ళకి ఇస్తే కంపెనీ వాళ్ళు ఫేస్ టు ఫేస్ చేసుకుంటారంట. అసలు దానికి విధి విధానాలు ఏమీ కూడా బయటికి రాలేదు. ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది తప్ప అది యాక్చువల్గా వచ్చిన అఫీషియల్ అప్డేట్ కాదండి అది. సో ఏదేమైనప్పటికీ ఇది కనుక తొందరగా పూర్తయితే చాలామంది కూడా సేఫ్ జోన్లో పడతారు. అది కనుక జరిగితే ఒక అద్భుతం నిజంగా. అసలు చూద్దాం ఏం జరుగుతుందో. సో అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.